తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు మండిపడ్డారు. గత వారం రోజులుగా కొలత యంత్రం లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వస్తువులు లేకపోవడంతో వర్షం ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సాన్పల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో రోడ్డు పక్కన లోయలోకి కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా కేబీబీపురం మండలం పవనవారి కంట్రికలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. టీడీపీ పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యం, అదే పార్టీకి చెందిన సర్పంచ్ ప్రకాష్ యాదవ్కు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. కాగా సుబ్రహ్మణ్యం కుటుంబంపై సర్పంచ్ కుటుంబం రాళ్లు, కర్రలు, కత్తులతో దాడి చేసింది. దాడిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇల్లందు మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు పొందాలని సూచించారు. అలానే దళారుల చేతిలో చిక్కి తక్కువ రేటుకి పంటను అమ్ముకొని నష్టపోవద్దని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోత్తాడు మండలంలో పెను ప్రమాదం తప్పింది. వడ్యాట్ గ్రామంలో ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యానికి కరెంటు తీగలు తెగిపడడంతో త్రుటిలో తండ్రికి బిడ్డకు పెను ప్రమాదం తప్పింది. ఇంటి ముందు కరెంటు తీగలు వేలాడుతున్నాయని గత 2 నెలల నుంచి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థులు ఏఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని, ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం నగర్లోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్యకు గురై 5 రోజులు కావస్తున్న పోలీసుల విచారణ సరైన పద్ధతిగా లేదని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు దోషులను రక్షించే విధంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తుతున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. నల్గొండలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తాళం వేసిన ఇండ్లను, పార్కింగ్ చేసిన బైకులే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నాడని, తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. వాహన తనిఖీలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మఖాన్ సింగ్ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి గోదావరికని పట్టణ చౌరస్తా సమీపంలో జరుగుతున్న కూల్చివేతలను కౌశిక హరి పరిశీలించారు. కార్పొరేషన్ రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలను ప్రారంభించి మధ్యతరగతి కుటుంబాలను ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. కరణ్కోట సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమం కాగా బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.